హలో అండి, ఈరోజు ఒక మంచి ప్లేస్ని మీకు చూపించబోతున్నాను. ఎన్నో వింతలు విశేషాలు ఇక్కడ ఉంటాయి. ఇదేంటి జనం ఇలా ఉన్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ టన్నెల్ ద్వారా లోపలికి వెళ్తే ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. అవేంటో మీకు చూపించబోతున్నాము. మరెందుకు ఆలస్యం, వీడియోని చివరి వరకు చూడండి. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోండి. ఈ టన్నెల్ ద్వారా లోపలికి వెళ్తున్నాము, చూడండి. వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తి ముక్తి ఫలప్రదం సకలాగ సంగ నిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః భక్తవత్సలమర్చితం నిదక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారిదభూతాసన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః సృష్టివిదాయినం పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాదయూర సమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమః మృత్యుభీతమృకండు సూనుకృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేన హి తస్య మృత్యుభయం భవేత్ పూర్ణమాయురనుగతాముఖిలార్ధ సంపదమాదరాత్ చంద్రశేఖర. హర హర మహాదేవ శంభో శంకర. మనకెదురుగా కనబడుతున్న మహాశివుడు 62 అడుగుల ఎత్తులో అయితే ఉన్నారు. స్వామివారు బెంగళూరులోని మురుగేష్పాల్య అనే ప్లేస్ లో అయితే ఉన్నారు. స్వామివారు పక్కనే కెంపోర్ట్ మాల్ ఉంది. కెంపోర్ట్ మాల్ కానుకొని ఈ శివోహం టెంపుల్ అయితే ఉంటుంది. 24 hours ఓపెన్ లో ఉంటుంది. టెంపుల్ అయితే టికెట్ అనేది ఫ్రీ అన్నమాట. దేవుని పూజ సామాగ్రి కావాలనుకుంటే 150 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఈ ఒక్క టెంపుల్కి వస్తే శివుని టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ప్రపంచంలో అన్ని టెంపుల్స్ ని చూసినంత పుణ్యం అయితే కలుగుతుంది. 62 అడుగుల ఎత్తుగల ఉన్న మహాశివుని విగ్రహం ఇక్కడ ఉంది. ఇప్పటి వరకు మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకొని మేము పెట్టే ఇలాంటి మరిన్ని వీడియోల్ని మీ సెల్కి డైరెక్ట్ గా నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొకసారి మా ప్రేక్షక దేవుళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. హర హర మహాదేవ శంభో శంకర. నది శివోహం టెంపుల్ బెంగళూరులో కెంపోర్ట్ మాల్ దగ్గరలో ఉంది. మురుగేష్పాలె ఏరియాలో 65 అడుగుల ఎత్తైన మహాశివుడైతే దర్శనమిస్తారు. మనకు మహాశివుని దర్శనం చేసుకునే ముందే 32 అడుగుల ఎత్తైన మహాగణపతి వారైతే మనకు దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా అయితే అమర్చారు. స్వామివారి తలపైన నుంచి గంగాదేవి అయితే ఎలా వస్తున్నారు చూడండి. హర హర మహాదేవ శంభో శంకర. దదాతి ముక్తిమయాత్మతః చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం.
సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమః శివాయ. పరమ పావనమై అత్యంత శక్తివంతమైనటువంటిది ఈ ప్రదోష సమయం. సకల శాస్త్రములలో అనేకమైనటువంటి పురాణములలో మనకు తెలియచేసినటువంటి విశేషం ఏమిటి అంటే, సోమవారం ఈశ్వరునికి అత్యంత ప్రియమైనటువంటిది. భయంకరమైనటువంటి వ్యాధులు కలుగుతున్నప్పుడు, భయంకరమైనటువంటి మహామృత్యువు సమీపిస్తున్నప్పుడు, గృహములలో ఛిద్రములు కలుగుతున్నప్పుడు కాపాడగలిగినటువంటి ఏకైక దేవుడు మహానుభావుడు ఈశ్వరుడే. శంభో శంకర. ఎంతో ఎత్తైన మహాశివుని విగ్రహం అయితే మీకు చూపిస్తున్నాము. 65 అడుగుల ఎత్తుదల ఉన్న మహాశివుని విగ్రహము, శివోహం టెంపుల్, బెంగళూరు. కరుణేశ్వర, మహారాష్ట్ర. వైద్యనాథ్, జార్ఖండ్. ఓంకారేశ్వర శివలింగం అయితే ఇక్కడ ఉంది, మధ్యప్రదేశ్. ఓంకారేశ్వర, మధ్యప్రదేశ్. पूरा एकदम घुमा के चक्कर लगाए थे. భీమశంకర, మహారాష్ట్ర. నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. త్రయంబకేశం, మహారాష్ట్ర. హర హర మహాదేవ. నమః శివాయ. త్రయంబకేశం. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. సండే టైమ్స్, సాటర్డే టైమ్స్, వీకెండ్స్ లో మాత్రం జనాలు అయితే చాలా ఎక్కువగా ఉంటారు. రిమైనింగ్ డేస్ లో అయితే నార్మల్ గా ఉంటుంది టెంపుల్. 24 hours ఓపెన్ అయితే ఉంటుంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. బెంగళూరు కానీ వస్తే ఒక్కసారైనా తప్పకుండా చూడండి.